స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు ధ్యానించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మరి యూట్యూబ్ పరిచర్య నేను చేయగలుగుతున్నాను. నిజమే పిల్లలారా. ఎందుకంటే నా పని నేను చేసుకుని వచ్చి మరి ఇది దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి ఈ యూట్యూబ్ పరిచర్య మరి ప్రారంభించడం జరిగింది. మరి ఇది మరి కొనసాగించబడుతుంది. కానీ దేవుని కృపే, దేవుని ప్రేమే నీ యందు నా యందు వ్యక్తపరచబడుతుంది అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ఎవరును మరి దేవుడు చూపిస్తున్న ఈ ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. యూట్యూబ్ పరిచయం మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో మరి ఏకీభించాలని తెలియచేస్తూ మరి తద్వారా మీరు బలపడాలి, దేవునిలో ముందుకు సాగాలి, దేవునిలోనికి రావాలి అని మీకు తెలియచేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ గద్దిస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీతో పాటు నాకును ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మరియు మనమట దేనినైనా యోచన చేయగా అది మనకు స్థిరపరచబడుతుందట. ఇంకేమంటాడంటే అది మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందట. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తామో, దేవునికి దగ్గరగా జీవించి దేవుని నామాన్ని బట్టి మనం ఎప్పుడైతే యోచన చేయగలుగుతామో, మరి దావీదు మహారాజా అదే యోచన చేశాడు కదా. ఈ గొలియాతు నన్నేం చేయగలడు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు. మరి దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టే మరి దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు కనుక మరి ఆ శక్తిని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి ఈ గొలియాతు నన్ను ఏం చేయగలడు, ఈ గొలియాతు నేను జయిస్తానని యోచన చేశాడు. మరి అదేవిధంగా గొలియాతును దావీదు జయించాడు. కనుక ఈ దినం నీ ముందు నా ముందు ఏముందో మరి అది నీకును నాకును అలాగే దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు. కనుక మరి ఆ సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో వాటిని నువ్వు జయించగలను అని ఒకవేళ నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మరి నువ్వు యోచన చేయొద్దును. దేవుడు నీకు స్థిరపరచబోతున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతున్నాడని మరి ప్రకాశింపజేయబోతున్నాడని తెలియచేస్తూ మరి రోగాలు, వ్యాధులు, బాధలు, శోధనలు ప్రతి చోట అనేక రకాల మరి యాక్సిడెంట్లని, తొక్కిసలాట్లని, చనిపోవడాలని, గాయాల పాలైపోవడం అని యాక్సిడెంట్లు మరి ప్రాణాపాయ స్థితిలో మరి ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ దినం దేవుని కృప మరి నిన్ను నన్ను మరి క్షేమంగా ఉంచింది. కనుక మనం ఏం చేయాలంటే వారందరి నిమిత్తం ప్రార్థన బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నీ పరిస్థితులను మర్చిపోండి. నీ పరిస్థితులను నువ్వు జయించాను అని నువ్వు యోచన చేయగా నీ పక్షంగా అది స్థిరపరచబడిపోతుందని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నా ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు. ఎంతమంది ప్రజలు ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వాగ్దానం వారి జీవితాల్లో జరిగించమని ప్రతి బిడ్డ యోచన చేయాలి ప్రభా. నీ నామమును బట్టి యోచన చేయగవారు నేనా అది వారికి స్థిరపరచబడిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా బాధలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నారు ప్రభా. నాయన బిడ్డలకి ఫీజులు కట్టలేని పరిస్థితి, అలాగే తండ్రి బిడ్డలు చదువుచుండగా నా తండ్రి ఉద్యోగాలు లేని పరిస్థితి, ఆయా ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాల్లో స్థిరం లేని పరిస్థితి, అలాగే చేతి పనులు లేక అనేక మంది అలమటిస్తూ ఉన్నారు. ఆహారం లేక, వస్త్రాలు లేక, ఆశ్రయం లేక ఉండడానికి తండ్రి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి జీవితాలు అలాగే రోడ్డు ప్రక్కలంట ప్రభా నేను అనేక మంది నేను పేదవారు ఉంటున్నారు ప్రభా. చలి వారందరినీ మరి కనికరించండి, కృప చూపించండి. వారందరి పట్ల
నీ గుప్పులు విప్పి ప్రతి జీవిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి ఈ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు ప్రభా నేను ప్రార్థనలో వల్లిస్తున్నామంటే నువ్వు ప్రార్థన ఆలకించేవాడు, సర్వశక్తిమంతుడు, సమర్థుడు అని మేము నమ్ముతున్నాం. కనుకనే ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేయమని, ఎవరిది దినం మ్యారేజ్ డేనో బర్త్డేనో వారిని దీవించమని, అలాగే ప్రభా నీ కృపనుంచమని యేసు నా పెట్టడుచున్న పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. ప్రభుతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.